శ్రీకృష్ణ అర్జున శరణం. ధర్మరాజ భీమ అర్జున నకుల సహదేవులకు నమో నమః. అర్జున పాల్గొన పార్థ కిరీటి బీభత్స శ్వేతవాహన సవ్యసాచి ధనంజయ గాంధీవద కృష్ణ. ఆపదలో కనుక అర్జునుని కృష్ణుని తలుచుకుంటే సక్సెస్. గాలి వేరే వేరే పనిస్తుంది. ఖచ్చితంగా అది అంతే, అంత శక్తి ఉంది. విజయమే. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువ నీతి మతిర్మమ. స్మరించినంత మాత్రాన ఎన్నో శక్తులు వస్తాయి మనకి. అలాంటి ఆపదలో బ్రహ్మాండంగా ఆ తండ్రిని తలుచుకుంటే సక్సెస్, సందేహం లేదు. శత్రు జయం అంతే, సందేహం లేదు. ఉంటుంది. ప్రాణం పోయే స్థితి వరకు వస్తుంది. అది పెరుగుతుంటుంది, చాలా మంచిది, ఏం కాదు. కానీ ప్రాణం పోవాలి, భగవంతుడు అది ఛాన్సే లేదు. యోగా ఇవన్నీ చేసినప్పుడు ఎప్పుడు భగవంతుడు ప్రాణాయామం ఉంటాడు. ఏ అపకారం చేయనప్పుడు చేయడు కూడా. ఎస్, నీకు ఫస్ట్ నిగ్రహ శక్తి బికాస్ ఆఫ్ దైవం. అది జై శ్రీరామ్. యా నడుము పట్టేసి కొన్ని బ్రేక్ ఇచ్చి మళ్ళీ చేస్తే పడుతుంటాయి. జస్ట్ ఐ ట్రై టు స్టే ఆఫ్టర్ కిస్ ఆర్ టూ కిస్ ట్రై టు అంతే. మాతకి చిత్ర భూమాతకి ఫస్ట్ నా తల్లి భూమాతలు నేను కదా, అమ్మకి చెయ్యి, నాటి పరాశక్తికి చెయ్యి. ఈ సందర్భంలో చెప్పడం మర్చిపోయాను, సరదా గుర్తుకొచ్చింది. ఈ అనంత విశ్వంలో నిరాధారంగా ఉండి భూమి నిరాధారం అంటే ఏ ఆధారం లేదు, గాలిలో ఉంది. సవ్యంగా పరిభ్రమించడం అంటే రైట్ సైడ్, అంటే యాంటీ క్లాక్ కాకుండా రైట్ సవ్యం, క్లాక్ వైజ్గా తిరుగుతూ సగం రైట్గా తిరుగుతూ ఈ సకల స్థిర జల చరాచర విశ్వంలో ఎన్ని ప్రాణకోట్లు బతుకుతున్నాయో దాంట్లో భూమి మీద. కారణం ఏంటి అంటే నోట్ దిస్ పాయింట్ ఫ్రెండ్స్, రిమైండ్ దిస్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ చెప్పింది బ్రాహ్మణుడు సంధ్య వార్చడం వల్ల. ప్రతిరోజు బ్రాహ్మణుడు ప్రాతకాలం 4:30 నుంచి 5:30 లోపల బ్రాహ్మణ సంధ్య. దానివల్ల ధర్మం మాట్లాడేవాళ్ళు ఉండబట్టి, పతివ్రత శిరోములు ఉండబట్టి, పుణ్యస్త్రీలు వాళ్ళే. గోపూజ, గోవులు పూజించబడడం, గోపూజ, ధర్మము, సత్యము, గోపూజ, బ్రాహ్మణ సంధ్య, ఇంకోటి కూడా ఉంది.
వీటి వల్ల ధర్మము, బ్రాహ్మడు, పతివ్రతా శిరోమణి, బ్రాహ్మడి సంధ్య, గోవుల సేవ, వీటి వల్ల పురం భూమి అలా తిరుగుతుంది సవ్యంగా. గమనించండి, ఇక్కడికి వస్తున్న పాయింట్. ఎప్పుడైతే ఇవి అపసమయం, ఎప్పుడైతే భూమి వినాశనం కారణం ఉంటే ప్రళయం ఎప్పుడంటే బ్రాహ్మడు పూజించబడకపోవటం, అంటే పూజించబడకపోవటం, పూజ చేయలేకపోవటం, సంధ్య వార్చలేకపోవటం, చేయకపోవటం వల్ల, పతివ్రతా శిరోమణి లేకపోవటం వల్ల, అధర్మం వల్ల, సత్యవాకు లేకపోవటం వల్ల, గోవధ వల్ల, వీటి వల్ల ప్రళయం. చూసారా, ధర్మం అంటే ఇదే. ఈ ధర్మాలతోనే భూమి పుడమిన ఈ ఆకాశమందు నిరాధారంగా సవ్యంగా పరిభ్రమిస్తాం. ఎస్, అందుకని నేను ఇంకా కొన్ని చెప్పాలి, కొన్ని మింగేశాను, కొన్ని వేరే నా సబ్జెక్ట్లో కొన్ని ఉంటాయి, వేరే విషయం. మంచి వర్డ్స్ అవి నేను సందర్భాన్ని బట్టి అన్నీ వ్యక్తం చేస్తాను. అందువల్ల ఈ తల్లి భూమాత బంగారు తల్లి. అందుకని ఉదయం లేచిన వెంటనే అమ్మ నేను లేచి మళ్ళీ అడుగులు వేస్తున్నాను. నా దైనందిన జీవితాల్లో ఎన్నో తెలుసో తెలియక ఎన్నో తప్పులు, మన ముక్తులు సిద్ధలు కావచ్చు, ఎన్నెన్నో తప్పులు చేస్తుంటాం. అమ్మ అన్నిటికీ భరిస్తున్న తల్లి, అమ్మ నిన్ను స్మరిస్తున్నాను, నాకు ఈ అపకారం చేయకని చెప్పి దండం పెట్టుకుని మనం కుడికాలు పెట్టి కింద పడుకున్నా కుడికాయల భూమి మీద పెట్టి అమ్మ దండం పెట్టి అప్పుడు అప్పుడు మంగళాలు కలుగుతాయి. ఆ భూమాత కూడా గధ తల్లి తిడితేనే శుభం, మరి గధవా అని తల్లి తిట్టి గధవా అని తలుచుకున్న గధవా అంటుంది, అంటే ఆశిస్తుంది అన్నమాట. ఏం కాదు, అది అలా భూమాత అని కాపాడుతుంది. అది విషయం. భూమిని ఎప్పుడు కూడా అతి ప్రేమగా భూమిని పూజించాలి. ఎందుకంటే మనం ఎన్నో చేసిన తప్పులు ఆ బుజ్జితల్లి భరిస్తుంది కాబట్టి. ఓకేనా మై ఫ్రెండ్స్? అది అందుకని ధర్మము ఇవన్నీ కూడా ఇంకా ఉన్నాయి. కలిగి ప్రథమ పాదే కాబట్టి ద్వితీయ పాదం తగ్గిపోతుంటుంది, ఒక్కొక్కటి తగ్గిపోతుంటాయి. 4వ పాదం వచ్చి ఏముండవు వేరే విషయం అనుకోండి. అప్పుడు ఇంకా హిందీ అవుతారు, శ్రీమన్నారాయణుడు కలికి అవుతారు. ఓకే, హరే కృష్ణ. రాధా రమణ కృష్ణ గోవింద గోపాల కృష్ణ ప్రభుకి జై.